హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ర్యాపిడ్ రివిజన్ సిరీస్లో భాగంగా సక్సెస్ మంత్ర అనే ఒక సిరీస్ని అయితే కంటిన్యూ చేస్తున్నాము. ఈ సిరీస్ అనేది కంప్లీట్గా బేస్డ్ ఆన్ లేటెస్ట్ ప్యాటర్న్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారో బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి హెల్ప్ అయ్యే విధంగా ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్ తీసుకుని అందులో ఏన్షియంట్ హిస్టరీ అనేది కవర్ చేస్తున్నాము. ఆల్రెడీ పార్ట్ 1 అనేది కూడా ఫినిష్ చేసామన్నమాట. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా చూడండి. క్వశ్చన్ స్టాండర్డ్ అయితే చాలా బెటర్ లెవెల్లో ఉంటుంది. సో ఈ వీడియో చూస్తే కనుక మీరు ఏం ఎగ్జామ్కైనా ప్రిపేర్ అయినా సరే మీకు డెఫినెట్గా అయితే హెల్ప్ అవుతుంది. వీడియోని చివరి వరకు చూడండి, దీని యొక్క క్వాలిటీ అనేది మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. వీడియోని డెఫినెట్గా చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ 100% మీకు యూజ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ మై గ్యారంటీ. అండ్ ఆల్రెడీ మనం 25 క్వశ్చన్స్ అయితే గత వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఈ వీడియోలో కంప్లీట్గా మనం 26 నుంచి అండ్ 50 వరకు, అంటే టోటల్ 50 క్వశ్చన్స్ అనేది ఇప్పటివరకు కవర్ చేయడం జరుగుతుంది. సో కంటిన్యూ చేద్దాం మనం సిరీస్ అయితే. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ ఫర్ హిజ్ వర్క్ ఆన్ మెడిసిన్ డ్యూరింగ్ ద గుప్తా పీరియడ్? గుప్తుల కాలంలో వైద్యంపై కృషి చేసిన వారెవరంటే మనకి సుశ్రుతుడు అనమాట. సుశ్రుతుడు. ఓకే, సో సుశ్రుతుడు తను ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీ అంటాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీ అంటాం, కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత చూస్తే హీ రోడ్ సుశ్రుత సంహిత. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సుశ్రుత సంహితని ఎవరు రాశారన్నా కూడా మనకి సుశ్రుతుడు రాశాడు అనమాట. ఇందులో శస్త్రచికిత్సకు సంబంధించిన, అంటే సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించిన, ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన టెక్నిక్స్ అనేది ఆల్రెడీ ఆ కాలంలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్స్ట్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా అలోస్ డైవోర్స్ టు ఏ వైఫ్ డిజర్టెడ్ బై హర్ హస్బెండ్? ఇక్కడ ఏంటంటే భర్త విడిచిపెట్టిన భార్యకు విడాకులు ఇవ్వడానికి అనుమతించే గ్రంథం ఏది అంటే మనకి ఇక్కడ కామసూత్ర అనమాట. కామసూత్రలో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. కామసూత్ర బై వాత్సాయనం అనమాట. ఎవరు రాశారు కామసూత్ర అనేది? వాత్సాయనుడు రాయడం జరిగింది. అండ్ అందులో డైవర్స్ సంబంధించిన కొన్ని కేసెస్ గురించి అయితే ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది స్త్రీల హక్కులను కూడా గౌరవిస్తుంది అనేది కూడా, ఆ కాలంలో సతీ సహగమనం ఇలాంటి కొన్ని దురాచారాల నుంచి బయటపడడానికి అయితే ఇది హెల్ప్ చేసింది చాలా. ఓకే, తర్వాత చూస్తే ద సిల్వర్ కాయిన్స్ ఇష్యూడ్ బై ద గుప్తాస్ వర్ కాల్డ్? గుప్తులు విడుదల చేసిన వెండి నాణేలను ఏమని పిలిచేవారంటే మనకి రూపక అని పిలిచేవారనమాట. రూపక. ఓకే, గుప్తులు గోల్డ్ కాయిన్స్ని ఏమనేవాళ్ళు? దినారాస్ అనేవాళ్ళు. దినారాస్. అండ్ సిల్వర్ కాయిన్స్ని రూపకాస్. చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ తర్వాత చూస్తే ఇన్ మహాయాన బుద్ధిజం ద బోధిసత్వ అలోకోతీశ్వర వాజ్ నోన్ యాజ్? మహాయాన బౌద్ధ మతంలో అవలోకితేశ్వర అనే పేరుతో ఎవరిని పిలువబడ్డాడంటే పద్మపాణిని అవలోకితేశ్వరుడు అని పిలిచేవారనమాట. ఓకే, అవలోకితేశ్వరుడు ఈజ్ ద బోధిసత్వ ఆఫ్ కంపాషన్. ఇతను ఒక బోధిసత్వుడు అండ్ ఆయన పద్మపాణిని అని కూడా పిలిచేవారనమాట. ఎందుకంటే పద్మం అనేది లోటస్ ఫ్లవర్ సంబంధించింది అనమాట. హీ బికేమ్ ఏ పాపులర్ ఫిగర్ ఇన్ మహాయాన. ఒక మంచి ప్రాధాన్యం కలిగిన ఒక వ్యక్తిగా అతను మహాయాన బుద్ధిజంలో ఎస్టాబ్లిష్ అయ్యాడు అనమాట. ద బాదామి రాక్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ పులకేషిన్ 1 ఈజ్ డేటెడ్ ఇన్ సక ఇయర్ 465. ఇన్ విక్రమ సంవట్ ఇట్ కరెస్పాండెంట్స్ టు విచ్ ఇయర్? పులకేషి 1 యొక్క బాదామి శాసనం శక 465 సంవత్సరం నాటిది. విక్రమ సంవత్ ప్రకారం అది ఏ సంవత్సరం అనమాట? ఓకే, 601వ సంవత్సరం. ఇక్కడ చూస్తే 601వ సంవత్సరం ఎట్లొస్తుందంటే శక సంవత్సరానికి 135 సంవత్సరాలు యాడ్ చేస్తే మనకి విక్రమ సంవట్ అనేది శకం అనేది వస్తుందన్నమాట. ఓకే, భారతదేశంలో మిలిటరీ గవర్నర్ వ్యవస్థను మొదట ప్రవేశపెట్టిన వారు ఎవరంటే మిలిటరీ గవర్నర్షిప్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ బై ఇండియా బై ఎవరంటే గ్రీకులు వచ్చారు కదా. ఫస్ట్ గ్రీకులు అనమాట. గ్రీకులు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మిలిటరీ గవర్నర్షిప్ అనేది. అండ్ దే ప్లేస్డ్ మిలిటరీ గవర్నర్స్ కాల్డ్ స్ట్రాటెగోస్ అనేవాళ్ళు అనమాట. వాళ్ళని స్ట్రాటెగోస్ అనేవాళ్ళు. ఓకే, ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇది తర్వాత రాజులపై అయితే చాలా ప్రభావం చూపించింది. విచ్ డైనస్టీ వాజ్ రూలింగ్ నార్త్ ఇండియా ఎట్ ద టైమ్ ఆఫ్ అలెగ్జాండర్స్ ఇన్వేషన్? అలెగ్జాండర్ దండయాత్ర సమయంలో ఉత్తర భారతదేశాన్ని ఏ రాజవంశం పరిపాలించింది అంటే నందవంశం పరిపాలించింది అనమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. హోయసాల మాన్యుమెంట్స్ ఆర్ ఫౌండ్ ఇన్? హోయసాల స్మారకాలు ఎక్కడ కనిపిస్తాయి మనకంటే బేలూరులో కనిపిస్తాయి, హలేబీడులో కనిపిస్తాయి అనమాట. హలేబీడు అండ్
బేలూరు. ఈ హోలసాయ రాజవంశం అనేది ప్రత్యేకంగా టెంపుల్ ఆర్కిటెక్చర్ అంటే దేవాలయాల యొక్క నిర్మాణానికి అయితే ప్రసిద్ధి చెందింది. ఇవి బేలూరు, హలేబీడ్లో ఉన్నాయన్నమాట. సో ఫేమస్ టెంపుల్స్, వీళ్ళు ఏర్పాటు చేసిన ఫేమస్ టెంపుల్స్ ఏంటంటే చెన్నకేశవ టెంపుల్, హోయసాలేశ్వర టెంపుల్ అనమాట. ఓకే, ఆ తర్వాత చూస్తే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఇనిషియల్లీ ద మోస్ట్ పవర్ఫుల్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇన్ ది 6th century BC అనమాట. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో అత్యంత శక్తివంతమైన నగర రాష్ట్రం ఏది అంటే కాశీ అనమాట, 6వ శతాబ్దంలో. తర్వాత చూస్తే ద టర్మ్ ఆర్యన్ గ్రూప్ డినోట్స్. ఆర్యన్ అనే పదం సూచించేది ఏది అంటే, ఆర్యన్ అంటే ఏంటి, అదొక స్పీచ్ గ్రూప్ అనమాట, ఒక భాషా సమూహం. ఆర్యన్ అంటే ఒక భాషా సమూహం, ఇది ఒక జాతి కాదు. ఇది ఇండియన్ యూరోపియన్ భాష మాట్లాడే వారిని అయితే సూచిస్తుంది. ఓకే, విచ్ వన్ ఆఫ్ ద చోలా కింగ్స్ కాంకర్డ్ సీలన్. సీలన్ అంటే అప్పుడు ఏమనేవాళ్ళు అంటే శ్రీలంకని సీలన్ అనేవాళ్ళు. ఓకే, సీలన్ని ఎవరు జయించారు చోళ రాజ్యంలో అంటే మనకి రాజేంద్ర చోళ 1 అనమాట. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, విచ్ వన్ ఆఫ్ ద 4 వేదాస్ కంటెంట్స్ మ్యాజికల్ చార్మ్స్ అండ్ స్పెల్స్. 4 వేదాలలో ఏది మంత్రాలు మాయాజాలం గురించి చెబుతుంది అంటే అథర్వ వేదం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ వేదం మనకి ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, సామవేదం ఉంది కదా. సో ఏ వేదం దేన్ని సూచిస్తుంది అనేది కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఒక టేబుల్ లాగా పెట్టుకొని 100% అంటే 200% మీకు ఇలాంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. అధర్వణ వేద దాంట్లో ఏముంటుందంటే హైమన్స్ అంటే మంత్రాలు ఉంటాయి, మ్యాజికల్ చామ్స్ ఉంటాయి, హీలింగ్ స్పెల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది మెడిసిన్స్ని డీల్ చేస్తుంది అధర్వణ వేద. ఆ తర్వాత రిచువల్స్ అంటే కర్మకాండలు, ఆ తర్వాత ఎవ్రీడే లైఫ్లో జరిగే కార్యక్రమాలకు సంబంధించింది కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ కాంటెంపరీ ఆఫ్ ద అదర్ 3. ఓకే, మిగతా ముగ్గురికి సమకాలీనుడు కాదు అంటే, ముగ్గురు సమకాలీనుడు ఒకరు కాదు అంటే మిలింద అనే పర్సన్ సమకాలికుడు కాదు. బింబిసార, గౌతమ బుద్ధుడు, ప్రసంజిత్ అనమాట. ప్రసంజిత్, బింబిసార, గౌతమ బుద్ధుడు వీళ్ళు ముగ్గురు సమకాలీనుడు అనమాట. ఓకే, మిలిందుడు రాసిన మిలింద పన్హా ఏదైతే ఉందో ఆ మిలింద పన్హా చాలా ఫేమస్ గ్రంథం అనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి. ఆ తర్వాత చూస్తే హూ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద రాష్ట్రకూట ఎంపైర్. రాష్ట్రకూట సామ్రాజ్యానికి పునాది వేసిన వారు ఎవరు అంటే మనకి దంతిదుర్గుడు అనమాట. చాలా ఇంపార్టెంట్. దంతిదుర్గ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద రాష్ట్రకూట డైనస్టీ. ఓకే, ఆయన చాళుక్యులను ఓడించి తన యొక్క రాజ్యాన్ని ఇస్తే స్థాపించుకోవడం జరిగింది. ఓకే, దెన్ చూస్తే ప్రాచీన భారతదేశ ఆక్రమణదారుల సరైన కాలక్రమం ఏదంటే ఫస్ట్ ఎవరు వచ్చారు. ఇది మీరు ఎట్లా పెట్టుకోవచ్చు అంటే ఇది చాలా వరకు 5 స్టార్స్ వేసుకోవచ్చు. ఎంత ఇంపార్టెంట్ బిట్ ఇది, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. మీరు స్క్రీన్ షాట్ ఇమీడియట్గా తీసుకోండి. అండ్ దీనికి సంబంధించిన మీకు క్వశ్చన్స్ ఏ విధంగా అనిపిస్తుందో కూడా కమెంట్లో మెన్షన్ చేయండి. ఇక్కడ చూస్తే ఫస్ట్ గ్రీకులు రావడం జరిగింది, ఆ తర్వాత శకులు రావడం జరిగింది, ఆ తర్వాత కుషాన్లు రావడం జరిగింది అనమాట. గ్రీక్, శకు, జిఎస్కే అంటాం. ఓకే, సిఎస్కేకి బదులు నేను ఏ విధంగా రాస్తున్నానంటే దీన్ని జిఎస్కేగా రాస్తున్నా. ఓకే, సిఎస్కేకి బదులు జిఎస్కే, గ్రీక్స్, శక అండ్ కుషాన్లు. ఓకే, ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది 100% ఇంపార్టెంట్. ఇది కూడా 5 స్టార్ వేసుకోవచ్చు. ఇందులో ఆల్ క్వశ్చన్స్ అదే విధంగా ఉన్నాయి. మీరు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్లో మెన్షన్ చేయండి. తప్పు జంటను గుర్తించండి అంటుంది. అంటే మిగతా 3 కరెక్ట్ ఉన్నాయి, ఒక జంటను అంటే ఇక్కడ చూస్తే కనుక చేరా అనేది వాళ్ళ యొక్క రాజచిహ్నం ఏదంటే విల్లు అంటే బో అనమాట. ఆ తర్వాత చోళ అంటే టైగర్, పులి, చోళ పురి. ఆ తర్వాత పాండ్య వచ్చేసి మనకి ఫిష్ కరెక్టే, పాండ్యులు ఫిష్ కరెక్టే. పల్లవులు అనేది పీకాక్ అనేది కాదు. ఓకే, పీకాక్ అనేది కాదనమాట, మిగతాదంతా కరెక్ట్. ఓకే, పల్లవులది ఏంటంటే లయన్ అనమాట, సింహం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ పల్లవులు ఏంటంటే లయన్ అనమాట. ఓకే, దీన్ని సింహం అంటాం. ఓకే, పల్లవులు సింహం. ఓకే, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వన్, ద థియోసఫికల్ సొసైటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. ఓకే, ఇది మోడర్న్ ఇండియా క్వశ్చన్ ఇక్కడికి వచ్చేసింది. ఓకే, మద్రాస్లో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే థియోసఫికల్ సొసైటీ
భారతదేశంలో ఎక్కడ స్థాపించబడిందంటే అడయార్లోని మద్రాస్లోని అడయార్లో స్థాపించడం జరిగింది. దీన్ని ఎవరు స్థాపించారంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, మేడం బ్లావెట్స్కీ, కలోనెల్ ఆల్కాట్ అనమాట. ఓకే, తర్వాత ఫణిగిరి అనేది దేనికి ప్రసిద్ధి చెందింది? ఫణిగిరి అనేది మనకు తెలుసు కదా, బుద్ధుని యొక్క స్మారక చిహ్నం అక్కడే ఫణిగిరిలో ఉంది. ఫణిగిరి ఎక్కడ ఉందని సార్? తెలంగాణలో ఉంది. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ సైట్. ఇది తవ్వకాల్లో స్తూపాలు మరియు బౌద్ధుని యొక్క అవశేషాలు అనేది బయటపడడం జరిగింది. అండ్ ఇట్ షోస్ ద బుద్ధిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ సౌత్ ఇండియా. అంటే అదేం చెప్తుందంటే ఈ ఫణిగిరి ఉండడం వల్ల ఈ యొక్క బౌద్ధిజం అనేది సౌత్ ఇండియాలో కూడా మనకి ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయిందనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. తర్వాత విశిష్ట అద్వైతని ఎవరు బోధించారంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, అద్వైత విశిష్ట అద్వైత. ఓకే, ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అద్వైత అంటే ఎవరు? శంకరాచార్య గారు. ఓకే, రామానుజాచార్య ఏం చేశారంటే విశిష్ట అద్వైత. దీనికి సంబంధించిన నేను క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తాను. దీనికి సంబంధించింది చాలా ఇంపార్టెంట్ భక్తి ఉద్యమాలు. సో దానికి సంబంధించిన సెపరేట్ వీడియో అయితే చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. మీకు డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక ఖచ్చితంగా నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. బహుజన్ అనే పదాన్ని మొదటగా ఎవరు ఉపయోగించారంటే బుద్ధుడే ఉపయోగించడం జరిగింది. బుద్ధుడు బహుజన్ అనేవాళ్ళు అనమాట. ఓకే, బహుజన్ అంటే మెజారిటీ ఆఫ్ ద, బహు అంటే మనకి బహు అంటే చాలా అనే అర్థం కదా, బహుజన్ అంటే పెద్ద సంఖ్యలో, అంటే చాలా మెజారిటీ ఆఫ్ పీపుల్ అనేది దాని యొక్క మీనింగ్. ఆ ఉద్దేశంతో బుద్ధుడు తన యొక్క బోధనల్లో ఉపయోగించడం జరిగింది. ఇక్కడ చూస్తే సంతారా ఈజ్ ఏ రిచువల్ ఆఫ్ ఫాస్టింగ్ టు ది డెత్ అమాంగ్. సంతారా అనే అమరణ నిరాహార దీక్ష ఏ మతంలో ఉంది అంటే సంతారా అనేది జైన మతంలో ఉందన్నమాట. జైన మతంలో దీన్ని ఆత్మశుద్ధి పద్ధతి అని కూడా దీన్ని భావిస్తారనమాట. ఓకే, జోర్వే కల్చర్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. జోర్వే కల్చర్ అనేది కూడా మీరు ఈ క్వశ్చన్ కూడా స్టార్ మార్క్ పెట్టుకోవచ్చు. జోర్వే కల్చర్ బిలాంగ్స్ టు విచ్ పీరియడ్? ఏ కాలానికి చెందింది అంటే ఇది చాకోలిథిక్ కాలానికి చెందిందనమాట జోర్వే కల్చర్ అనేది. సో ఈ జోర్వే కల్చర్ అనేది ఎక్కడ ప్రసిద్ధి చెందింది సార్ అంటే మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందడం జరిగింది. ఇట్ షోస్ యూజ్ ఆఫ్ కాపర్ అండ్ స్టోన్ స్టూల్స్ అనమాట. ఆ జోర్వే కల్చర్ అంటే ఏంటంటే కాపర్ అంటే రాగిని మరియు స్టోన్ని ఉపయోగించడం జరిగింది. అగ్రికల్చర్ అండ్ పాటరీ అనేది అక్కడి నుంచే ఎస్టాబ్లిష్ అంటే అభివృద్ధి చెందడం జరిగిందనమాట. ద బిగ్గెస్ట్ ఎపిక్ ఇన్ ది వరల్డ్, మనందరికి తెలుసు బిగ్గెస్ట్ అతిపెద్ద ఇతిహాసం ఏది అంటే అతిపెద్ద ఇతిహాసం ఇన్ ది వరల్డ్ అంటే మహాభారత. కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ కాదు, ఇది బి. ఓకే, ఆప్షన్ బి కరెక్ట్. దెన్ చూస్తే కనుక ద మహాభారత ఈజ్ ద వరల్డ్స్ లాంగెస్ట్ ఎపిక్ అనమాట. ఇట్ హ్యాస్ అబౌట్ 1,00,000 శ్లోకాస్ ఉంటాయి అనమాట. 1,00,000 శ్లోకాస్ ఉండడం జరిగింది. ఆ తర్వాత చూస్తే కనుక ద బ్రాంజ్ ఐకాన్ నటరాజ క్యాస్ట్ డ్యూరింగ్ ద చోళా పీరియడ్ ఇన్వేరియబుల్ షోస్ ద డైటీ విత్. చోళకాల నాటరాజ కాంస్య విగ్రహాలు దేవుడిని ఎన్ని చేతులతో చూపిస్తాయంటే మనకి ఎన్ని చేతులు సార్? మనకి 4 హ్యాండ్స్ అనమాట. 4 హ్యాండ్స్. మీరు కావాలంటే చూడొచ్చు, ఒకసారి గూగుల్ చేసి కూడా చూడండి. ఆ తర్వాత లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే, ఫ్రమ్ ద 3rd century AD వెన్ ద హన్ ఇన్వేజన్ ఎండెడ్ ద రోమన్ ఎంపైర్ ఇండియా మర్చెంట్స్ రిలైడ్ మోర్ ఆన్. క్రీస్తు శకం 3వ శతాబ్దంలో హనుల యొక్క దాడితో రోమన్ సామ్రాజ్యం పడిపోవడంతో భారత వ్యాపారులు ఎక్కువగా ఆధారపడ్డ వాణిజ్యం ఏది అంటే ఏ వాణిజ్యం మీద ఆధారపడడం జరిగింది? మిడిల్ ఈస్ట్ ట్రేడ్ అనేది. మిడిల్ ఈస్ట్ అంటే మధ్యయుగం సంబంధించింది అయితే దానికి సంబంధించింది. వాళ్ళు ఆ విధంగా రోమన్ వ్యాపారుల సామ్రాజ్యం పడిపోయిన తర్వాత వీళ్ళంతా మధ్యయుగ ప్రాచీన ఏరియాపై అంటే మోడర్న్ మిడిల్ ఈస్ట్ ట్రేడ్ రూట్స్ పైన ఎక్కువ ఆధారపడడం జరిగింది. ఓకే, సో ఇది మనం ఈరోజు 1 to 50 క్వశ్చన్స్ అయితే మనం గత వీడియో ప్లస్ ఈ వీడియో అయితే కవర్ చేయడం జరిగింది. గత వీడియోని ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక తప్పకుండా నేను డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ సెక్షన్లో కానీ ఆ పార్ట్ 1 వీడియో అయితే కమెంట్ చేసి పెడతాను. 100% మీకు యూజ్ అవుతుంది. తప్పకుండా దీనికి సంబంధించిన PDF కావాలంటే కమెంట్ చేయండి. నేను టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఓకే, అన్ని వీడియోస్ అయితే కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. సో డోంట్ వరీ అబౌట్ దట్. నేను కంపల్సరీగా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.